ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ అసాధారణ పారిశ్రామిక వేగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ ప్రముఖ దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ రాష్ట్రంలో 49,000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మెగా డీల్ కుదరడంలో మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మక కృషి ప్రధాన భూమిక పోషించింది. రాష్ట్ర సచివాలయంలో ఆయన సమక్షంలోనే టాటా పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇప్పటికే విశాఖపట్నంలో టీసీఎస్ రాకతో ఐటీ రంగానికి జవజీవాలు అందించిన మంత్రి లోకేష్ ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఈ స్థాయి పెట్టుబడిని సాధించడం విశేషం. ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం, పారదర్శకమైన అనుమతులు, పారిశ్రామిక అనుకూల వాతావరణమే టాటా వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఏపీని తమ ప్రధాన కేంద్రంగా ఎంచుకోవడానికి కారణమయ్యాయి. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ, ప్రకాశం జిల్లాల రూపురేఖలు మారనున్నాయి. అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో సుమారు 7,000 మెగావాట్ల స్వచ్ఛమైన విద్యుత్తును ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ పనులు సాగనున్నాయి. ఇందులో భాగంగా సాంప్రదాయ సౌర, పవన విద్యుత్ కేంద్రాలతో పాటు వినూత్నమైన వేస్ట్ టు ఎనర్జీ సాంకేతికతను టాటా గ్రూప్ ఇక్కడ ప్రవేశపెట్టనుంది. ఇది రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక వృద్ధికి కొత్త ఊపిరి పోయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ విజన్ కు ఈ ఒప్పందం ఒక బలమైన పునాది. రానున్న 5 ఏళ్లలో ఈ రంగం ద్వారా 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 7,50,000 మందికి ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం దిశగా ఇది కీలక అడుగు. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సహకారంపై టాటా పవర్ సీఈఓ దీపేష్ నందా హర్షం వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ పెట్టుబడులను రెట్టింపు చేసే అవకాశం ఉందని స్పష్టం చేయడం రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తుకు శుభ సూచకం.